కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై యాదవ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. యాదవులను అవమానించే విధంగా మాట్లాడారని వారు మండిపడ్డారు. పలు సమావేశాల్లో యాదవుల గురించి ఎంపీ తక్కువగా మాట్లాడడం తీవ్ర బాధ కలిగించిందన్నారు. బీసీ సామాజిక భవన నిర్మాణంపై వారు స్పందించారు. పాల సంఘానికి చెందిన 1150 గజాల స్థలంలో బీసీ సామాజిక భవన నిర్మాణానికి ఎంపీ బాలశౌరి నిధులు అరకొరగా కేటాయించారని చెప్పారు. ఆ నిధులను పునాదుల్లోనే పోసారని ఎంపీ వ్యాఖ్యానించినట్లు వివిధ మాధ్యమాల ద్వారా తెలిసిందన్నారు. ఈ వ్యాఖ్యలు తమను తీవ్ర ఆవేదనకు గురిచేశాయని చెప్పారు. ఈ వ్యాఖ్యలు యాదవుల మనోభావాలు దెబ్బతీశాయన్నారు. ఈ విషయంపై అధికారులు విచారణ జరిపి నిర్మాణ పనులు సక్రమంగా జరిగాయని జిల్లా కలెక్టర్కు నివేదిక అందించినట్లు సంఘ నాయకులు తెలిపారు. ఇప్పటికైనా యాదవుల మనోభావాలు గౌరవిస్తూ బీసీ సామాజిక భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని యాదవ సంఘం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సంఘం నాయకులు రాజు, గొల్ల బాబురావు, చింతయ్య తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యులైనటువంటి మన బాలశౌరి గారు యాదవ కళ్యాణ మండపానికి గొడుగుపేటలో నిర్మించే యాదవ కళ్యాణ మండపం 50 లక్షలు ఇస్తాం జరిగింది. ఆ 50 లక్షలు కూడా డిపార్ట్మెంట్ ద్వారా, బీసీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చారు. ఆ డిపార్ట్మెంట్ ద్వారా టెండర్ పిలిచి కాంట్రాక్టర్కి ఇచ్చారు. కాంట్రాక్టర్కి ఇచ్చిన తర్వాత ఆయన గతంలో దీనికి ఉన్నటువంటి ఫౌండేషన్ 40% అంతకుముందు కంప్లీట్ అయిపోయింది. ఆ 60% ఫౌండేషన్ కూడా ఆయన ఇచ్చినటువంటి నిధులతో సద్వినియోగపరుచుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఫౌండేషన్ అంతా కూడా ఫౌండేషన్లోనే 50 లక్షలు అయిపోయిందని చెప్పేసి ఆయన మమ్మల్ని ఎప్పటికప్పుడు అంటాం, అట్లాగే మిగిలిన అందరూ కూడా ఏదో యాదవ సంఘం తినేశారనే భావన కలిగేటట్టు మాట్లాడటం వల్ల మా యొక్క యాదవ సంఘం, యాదవుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినే పరిస్థితి ఏర్పడుతుందనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఏం జరిగింది ఏంటనేది మేము ఇక్కడికి వచ్చాం. యాజ్ పర్ డిపార్ట్మెంట్ ఫౌండేషన్ ప్రకారం మీకు కూడా మేము కాగితం ఇచ్చాం. డిపార్ట్మెంట్ ఎస్టిమేషన్ జరిగింది. ఫౌండేషన్ లో ఒక 60% ఫౌండేషన్ అయిపోయి ఇప్పుడు పైకి వచ్చింది. ఇక్కడ నుంచి కాలం చేసుకుని ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అట్లాగే ఫస్ట్ ఫ్లోర్ వరకు ఎంత అవుద్ది అనేది మళ్ళీ ఇదే ఎంపీ గారి ఆఫీస్ నుంచి డిపార్ట్మెంట్కి వెళ్తే 153 లక్షలు అవుతుందని తర్వాత ఎస్టిమేషన్ జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కి మరి గ్రౌండ్ ఫ్లోర్ కి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఎస్టిమేషన్ ఏం చేయాలి 3 కోట్లు జరుగుతుందని మరి ఎస్టిమేషన్ వేసి కూడా చెప్తుంది జరిగింది. ఏమవ్వలేదు, దుర్యోగం చాలా సద్వినియోగపడింది. దుర్వినియోగం కాలేదు అని ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తే డిపార్ట్మెంటే ఆ యొక్క పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ అయినా కరెక్ట్ గా వినియోగం జరిగింది అనేది కూడా రిపోర్ట్ ఇస్తుంది జరిగింది. మా డిమాండ్ ఏమీ లేదు. మరి ఎంపీ గారు ఏ ఆలోచనతో అయితే మరి ఆయన ఎవరన్నా చెప్పిన మాటలు ఈయనే మాట్లాడుతున్నారా లేకపోతే ఏదన్నా కానీ వాస్తవాన్ని తెలుసుకుని ఈ యొక్క కళ్యాణ మంటపాన్ని కంప్లీట్ చేసి యాదవుల యొక్క మనోభావాలను దెబ్బతినకుండా యాదవుల అభివృద్ధికి కాపాడుతూ ఉండాలని మేము కోరుకుంటున్నాం. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులైనటువంటి మన బాలశౌరి గారు యాదవ కళ్యాణ మండపానికి గొడుగుపేటలో నిర్మించే యాదవ కళ్యాణ మండపం 50 లక్షలు ఇస్తాం జరిగింది. ఆ 50 లక్షలు కూడా